ఎన్నో ఏళ్లుగా కప్పు కోసం ఎదురుచూసిన కోట్లాది మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల కల ఎట్టకేలకు 2025లో నిజమైంది. ఉత్కంఠభరితమైన ఫైనల్లో పటిష్టమైన ప్రత్యర్థిపై అద్భుత విజయం సాధించి ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో జట్టు సమిష్టి కృషి, వ్యూహాత్మక ప్రదర్శనతో తిరుగులేని శక్తిగా అవతరించింది. ప్రతి మ్యాచ్లోనూ అద్భుతమైన ఆటతీరు కనబరుస్తూ ఈసాల కప్ నమ్దే అనే నినాదాన్ని నిజం చేశారు. చివరకు ఐపీఎల్ ట్రోఫీని గెలవడంతో బెంగళూరు వీధుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇది కేవలం ఒక విజయం కాదు, అభిమానుల దశాబ్దాల ఆశకు దక్కిన ప్రతిఫలంగా చెప్పవచ్చు. మరోవైపు 2014 తర్వాత ఫైనల్కు చేరుకున్న పంజాబ్ జట్టుకు మరోసారి నిరాశ ఎదురైంది. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది పంజాబ్ జట్టు. అయితే పంజాబ్లోని ఓ ఆటగాడి వల్లే ఇదంతా జరిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ ఆటగాడు మరెవరో కాదు, యుజ్వేందర్ చాహల్. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్మెన్లను ఉక్కిరి బిక్కిరి చేసే యుజ్వేందర్ చాహల్ ఐపీఎల్లో ఒక దురదృష్టకరమైన గండాన్ని ఎదుర్కొన్నారు. తన అద్భుతమైన బౌలింగ్తో జట్టును ఫైనల్ వరకు నడిపించగలిగినా కప్పును ముద్దాడలేకపోవడం అతనికి తీరని లోటు. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఫైనల్కు చేరినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో అనూహ్య ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత 2022లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్కి చేరిన తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కూడా పంజాబ్ జట్టు ఓడిపోయింది. యుజ్వేందర్ చాహల్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 3 సార్లు ఫైనల్స్లో అడుగుపెట్టిన ట్రోఫీని గెలవలేకపోవడం చాహల్ కెరియర్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అతని వ్యక్తిగత ప్రదర్శన ఎప్పుడూ నిలకడగానే ఉన్నప్పటికీ ఫైనల్స్ గెలుపు అదృష్టం మాత్రం అతనికి అందని ద్రాక్షలా మిగిలింది.